కాదన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం కరెక్ట్ కాదన్నారు. 1965లో ఆల్వాల్లో 65 ఏళ్ల క్రితం ఏర్పడిన కాలనీకి ఇప్పుడు నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లకే కాదు గుడికి కూడా నోటీసులు అంటించారని మండిపడ్డారు. గుడికి ఎవరైనా నోటీసు అంటిస్తారా? దేవాలయాలను కూలగొట్టే సంస్కారం ఉందా అని ప్రశ్నించారు. మాట్లాడితే నా మీద విరుచుకపడతాను. నా ఒక్కని మీద 20 మంది 30 మంది ప్రెస్ మీట్లు పెట్టుడు, అనరాని మాటలు అనడు, స్థాయికి మించి మాట్లాడు. మనకి ఇది మాట్లాడవచ్చా మాట్లాడకూడదా అనేటువంటి జ్ఞానం కూడా లేకుండా మాట్లాడు. చివరికి కులాల ప్రస్థానం తీసుకురావడం ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు. వాస్తవంగా ఇది నేను మాట్లాడేది మళ్ళీ పోవాలి కాబట్టి మాట్లాడతాను. తప్పకుండా ఎక్కడో కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు. నేను మాట్లాడే మాటలు మళ్ళీ తీసుకుపోవాలి. నేను గెలిచి ఇంకా కొద్ది రోజులు పోతే సంవత్సరం అవుతుంది. నా ముక్కు ముఖం తెలియకపోయినా ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమ బిడ్డగా, తొలి ఆర్థిక మంత్రిగా, కరోనా కష్టకాలంలో నేను ఆరోగ్య మంత్రిగా ఉన్నాను కాబట్టి నా నిత్య పరిచయం 20 ఏళ్ళు మీ మధ్యలో ఉండే. దాన్ని బేస్ చేసుకొని పాపం వచ్చిండు ఎంపీగా, మీ గల్లీలలో రాకపోయినా, మీతో ప్రత్యక్షంగా ఓట్లు అడగకపోయినా ఈ పార్లమెంట్ పరిధిలో 4 లక్షల పైచిల కోట్లతో నన్ను గెలిపించిండు. 4 లక్షల ఓట్లు గెలిపించిండు. అందులో ఈ ఎల్బీ నగర్ ప్రాంతంలో పోలైన ఓట్లలో 65% ఓట్లేసి మెజార్టీనే, ఓట్లు కాదు మెజార్టీనే 1,06,000 మెజార్టీ ఇచ్చి ఆశీర్వదించింది ఎల్బీ నగర్. ఆనాటి నుంచి జనరల్గా ఎంపీలు అంటే ఎప్పుడో సుప్పులే కొత్తారు. 6 నెలలకు వస్తారో ఏడాదికి వస్తారో. జనరల్గా ఎక్కువ సమస్యలు చెప్పుకునేది అందుబాటులో ఉండేది కార్పొరేటర్ అందుబాటులో.